ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ మొహమ్మద్ జమీల్. 2020లో ఇండియన్ అమెరికన్ ఫోరం పేరుతో ఒక సంస్థని రిజిస్టర్ చేసి వివిధ దేశాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో రావాల్సినటువంటి పాలసీ పరమైనటువంటి విధానాల మీద చర్చలు సాగిస్తున్నారు. ఇండియన్ అమెరికన్ ఫోరం అని ప్లాట్ఫామ్లో నేను ప్రెసిడెంట్గా ఉండి ఎన్ఆర్ఐస్కి అందరికీ, సెక్యులర్ మైండ్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి అందరికీ ఒక వేదిక మీద తెచ్చి పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు, నేనే జేఏసీ చేసినాను. అది తప్పు. టీడీఎఫ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఎన్ఆర్ఐస్, ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి ఐడియా అనేది ఇచ్చాము. నీళ్ళు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మన తెలంగాణ ప్రజలకి మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే మేమందరం ఫైట్ చేసినాం. ఎన్ఆర్ఎస్ తరఫున మా పాత్ర కూడా ఉంది. పాలసీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ప్రభుత్వము ఒక కుటుంబ పరిపాలన వైపు వెళ్ళిపోయింది. ఈ మల్లన్న సాగర్ ఇష్యూ వచ్చినప్పుడు డిపిఆర్ లేదు, మీరు ఇంత డిస్ప్లేస్ చేస్తున్నారు రైతులకి అని చెప్పేసి అన్ని ఎక్కడ పాలసీ ఇష్యూస్ మీద వ్యతిరేకించాలో మేము వ్యతిరేకించాం. బీఆర్ఎస్ ఒక ప్రజాపాలన గురించి అటువైపు వస్తలేదు కాబట్టి మేము వాళ్ళకి ఫైట్ చేశాం. కాంగ్రెస్కి ఇప్పుడు ఈ పరిస్థితిలో కాంగ్రెస్కి తేయడానికి ముఖ్య కారణము మా ఎన్ఆర్ఐస్ కూడా ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పగలం. మా పేజెస్ డెమోక్రాటిక్ అండ్ సోషల్ తెలంగాణకైతే ఫేస్బుక్ రాసి మరీ ఆ బ్లాక్ చేసి మా రీచ్ని వాళ్ళు కట్టేలు చేశారు. నాది వరంగల్ కాబట్టి అది ప్రేమ వరంగల్ది. నేను ఇక్కడ వచ్చి ఒక 15 రోజులు ఇక్కడ వరంగల్లో నేను అక్కడ ఉండి వస్తే నాకు మళ్ళీ 2 years నాకు మంచి ఫ్రెష్ అవుతాం కాబట్టి. అంటే యూత్కి, ఎంప్లాయ్మెంట్కి మధ్య లింకేజెస్ ఉండాలి. ఆ లింకేజెస్ చాలా తక్కువ కనిపిస్తుంది. రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. లెట్ ద పవర్ టేక్ ఇట్ ఆర్ నాట్. వీ విల్ స్పీక్ టు ద పవర్ వాట్ ఈస్ ట్రూత్. దట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఐఏఎఫ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. చాలా వ్యతిరేకత వచ్చింది జనాలకి. మా మీద చాలా ప్రెషర్ ఉంది మేడం. నియామకాలు అనేది తెలంగాణకి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాను. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ లింక్ లేదు. అంటే యూత్కి, ఎంప్లాయ్మెంట్కి మధ్య లింకేజెస్ ఉండాలి. ఆ లింకేజెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఆ లింకేజెస్ మీద దృష్టి పెట్టకుండా మనము నియామకాలను కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. తెలంగాణ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే మేడం, హైదరాబాద్ సెంట్రిక్ పాలసీస్ చేయొద్దు. ఈ ఐటీకి సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు మనకి పాత తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే, ఇప్పుడు వరంగల్ తీసుకోండి, లేకుంటే నిజామాబాద్ తీసుకోండి, అక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాదే వస్తారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం హైదరాబాద్ సింక్ అవుతుంది. అయితే హైదరాబాద్ కంటే ఎక్కువ మనము డిస్ట్రిక్ట్స్లో ఇట్లా ఈ పాకెట్స్ పెడితే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి, అక్కడ కొంచెం జనరేట్ అయినప్పుడు మనము అక్కడి నుంచి పిల్లలు యుఎస్కి కానీ మిడిల్ ఈస్ట్కి పోయే అవసరం ఉండదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి హైదరాబాద్ నుంచి బయట వచ్చి కంపెనీస్ ఫామ్ అయితే అప్పుడు రియల్ డెవలప్మెంట్, అప్పుడు రియల్ జనాలకి ఏమైనా ఎకనామికల్లీ దే విల్ ఇంప్రూవ్ అనేది ఉంటుంది. అయితే అది ఇప్పుడు ప్రభుత్వం 1 సంవత్సరం అయింది కాబట్టి మనము చూద్దాము, ఒక 1.5 year వరకు చూసి మన పాలసీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయితే చూద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. తర్వాత మేము సజెషన్స్ అయితే ఇస్తాం. ఇప్పుడు అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లోకి వెళ్తే డెవలప్మెంట్ పేరు మీదే ఇప్పుడు మళ్ళీ ఫార్మాసిటీ అని వచ్చింది, లగచర్ల అదంతా. అంటే వెళితే అట్లాంటి వైపు వెళ్ళిపోతున్నారు. అది కూడా ఇప్పుడు అంటే నాకు తెలిసి వితిన్ 1 yearలో ఇప్పుడు 1 year విజయాలను చేస్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం చాలా వ్యతిరేకత కనిపిస్తుంది కాంగ్రెస్ మీద. అవును, చాలామంది అదే చెప్తున్నారు. ఎందుకంటే నేను ఫిజిషియన్గా చెప్తున్నాను, ఫార్మాసిటీ అనేది అప్పుడు కూడా మేము ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేస్తే వేరే ఏజెన్సీస్ పొల్యూషన్ గురించి,
ఫార్మాసిటీ నుంచి వచ్చిన పొల్యూషన్కి ఎయిర్ ఇంపాక్ట్ ఎంత అవుతుంది. కాంప్రహెన్సివ్ ఒక స్టడీ చేసి ఒక ఏరియాలో ఫార్మ్ చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అది కూడా ఫార్మర్స్ ల్యాండ్కి డిస్ప్లేస్ చేయకుండా, అది కూడా వాళ్ళ మొత్తం ఫార్మా కంపెనీస్ది ఆపరేషన్ సిస్టమ్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనో లేకుంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కానీ వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చి ఒక జాగాలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ని మీరు పెట్టామంటే ఎవరు వ్యతిరేకించరు. కానీ ఇప్పుడు ఇంపోజ్ చేసి ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళకి డిస్ప్లేస్ చేసి అక్కడ ప్రాపర్, ఇప్పుడు మీరు అడగండి ఫార్మాసిటీ, ఆ ఫార్మాసిటీకి ఎవరెవరు కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, దాని మీద ఎయిర్లో ఇంపాక్ట్ ఎంత ఉంది, దాంట్లో హెల్త్ క్రైసిస్ ఏమైనా వస్తుందా, ఆ స్టడీస్ది గవర్నమెంట్ ఫస్ట్ అక్యుములేట్ చేయాలి. డేటా అక్యుములేట్ చేసి ఇది పొల్యూషన్ కంట్రోల్కి ఇది మేము చేస్తాం, ఇది హెల్త్కి ఏం ఎఫెక్ట్ కాదు, ఇది పొల్యూషన్కి ఏం ఎఫెక్ట్ కాదు, అది మన సూవేజ్కి మనము అంటే అవుట్లెట్కి ఏం ప్రమాదం లేదు. అదంతా మీరు స్టడీస్ చేసి అందరికి పిలిచి అక్కడ ఏరియాలో అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్మాసిటీలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళ దగ్గర ఈ స్టడీస్ అనేది ఉండదు. మీరు పోయి అడగండి, మీరు ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ల్యాండ్స్ తీసుకుంటున్నారు, మీ దగ్గర ఈ స్టడీస్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, ఫార్మాసిటీకి పొల్యూషన్కి క్లియరెన్స్ ఉందా, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, దానివల్ల హెల్త్కి ఏం క్రైసిస్ వస్తుంది పరిసరాల్లో, వాళ్ళకి డిస్ప్లేస్ చేస్తే చేయని. కానీ ఒక 10 కిలోమీటర్స్ రేంజ్లో ఈ ఫార్మాసిటీ సంబంధించిన హెల్త్ క్రైసిస్ వాళ్ళకి సరౌండింగ్ ఏరియాస్లో ఏముంటాయి, ఆ ఇంపాక్ట్ స్టడీస్ అనేది లేకుండా జస్ట్ ఫార్మాసిటీ చేయడం అనేది తప్పు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు హెల్త్ గురించి చెప్పారు కదా, అంటే మీరు ఒక డాక్టర్గా అక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్గా చాలా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్నారు. ఈ రెండిటి మధ్యలో అంటే తెలంగాణకి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ అనేటటువంటిది ఎట్లా ఉంటే బాగుంటుంది? బీఆర్ఎస్ కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడుగా హెల్త్ ఎటర్నల్, ఎప్పటికైనా సరే అది అవసరమైనటువంటి ఎట్లాంటి పాలసీ ఉంటే బాగుంటుంది? హెల్త్కు సంబంధించి కాంగ్రెస్లో దామోదర్ రాజనరసింహ గారికి నేను కలిశాను లాస్ట్ టైం, చెప్పాను ఆరోగ్యశ్రీ అనేది, ఆ హెల్త్ కార్డ్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ అడ్మిట్ అయితే దానికి అక్కడ ఆరోగ్యశ్రీ అని బెడ్ మీద కార్డు పెట్టేస్తే అది పేషెంట్కి అవసరం లేని టెస్ట్ కూడా వాళ్ళు చేయించి ఒక 3 రోజులలో డిశ్చార్జ్ చేసే పేషెంట్స్కి 7 days ఉంచుకొని బిల్స్ వేసి గవర్నమెంట్ ఎక్స్చేకర్కి లాస్ చేస్తున్నారు. మా దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, డేటా ఉంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ప్రొవైడ్ దట్. నెంబర్ 1. నెంబర్ 2, ప్రైవేట్ హాస్పిటల్స్ సార్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ పోగానే మీ ATM మెషిన్ స్టార్ట్ అవుతుంది, ఉన్న లేని టెస్ట్ కూడా చేస్తారు. అయితే నేను US నుంచి, నేను ఇలినాయ్ స్టేట్ మెడికల్ బోర్డ్ మెంబర్ నేను. అయితే ఇక్కడ ఒక బోర్డు ఫామ్ చేయండి, NRIగా ఒక డాక్టర్ని ఇక్కడ అడ్వైజర్గా పెట్టండి, మేము అడ్వైస్ ఇస్తాం. ఇక్కడ టెస్టులు చేసిన దానికి వ్యాలిడిటీ ఉంటే చేపిస్తే ఏం ప్రాబ్లం లేదు, పేషెంట్కి ఏం కాదు. లేనిది కూడా చేపిస్తే ఆ పైసలేమో రీఇంబర్స్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇంకా ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కానీ వీళ్ళు ఆ టెస్ట్లకు పైసలు ఇవ్వమని చెప్పేసి ఒక బోర్డుని మీరు ఏర్పాటు చేయండి. అయితే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి అనేది ఒక వాళ్ళకి మానిటరింగ్ బోర్డు లేదు. ఎప్పుడు ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు పోయి ఫస్ట్ కలుస్తారు, కలిసి డోంట్ టచ్ అస్ అన్నట్టుగా కలుస్తారు అనమాట. దీంట్లో రిఫార్మ్స్ రావాలంటే 2 ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్, ఒకటి పేషెంట్స్కి, పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ఏ డాక్టర్ చూస్తున్నాడో దానికి సంబంధించిన ఈ పేషెంట్కి మేము ఈ టెస్టులు చేయించినాం, ఆ టెస్ట్ చేయించినాక ఫైనల్లీ బిల్ వస్తుంది కదా పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు, ఆ బిల్కి మెడికల్ బోర్డ్ అనేసి ఒక ఉంటే వాళ్ళు రివ్యూ చేసి దీంట్లో ఈ టెస్టులు మీరు తప్పు చేశారు, మీరు ఇట్లా చేశారు కాబట్టి పేషెంట్స్కి ఇంతే బిల్ ఉండాలి అని మేము అడ్వైస్ ఇస్తాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ క్రియేట్ చేయండి. ఇటువంటి 5-6-15 minutes నేను మీటింగ్ చేసినాం
ఇచ్చినాను. అయితే ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకా ఒక 6 months తర్వాత నాకు అవగాహన వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సిడర్ చేస్తారని చెప్పారు నరసింహ గారు. చూద్దాము, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ఇక్కడ చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది మాత్రం వాస్తవం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఎక్స్రేస్ పంపిస్తూ ఉంటారు వరంగల్ నుంచి, ఆ ఎక్స్రేస్ చూస్తే క్వాలిటీ ఎంత బ్యాడ్ ఉంటుంది మేడం అంటే వీ కెనాట్ రీడ్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. ఆ డాక్టర్స్కి అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరున్నారో అక్కడ మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది కాకుండా ఒక అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని చేసి అక్కడ కంప్లైంట్ నంబర్. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకసారి మేము సేవ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని ఒక అంటే క్యాంపెయిన్ చేసినాం. అంటే ఈ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళకి ఎప్పుడు ఏమైనా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు అడ్మిట్ అయితే ఆ పరిస్థితి మంచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీల్ చైర్ కూడా లేని పరిస్థితి. అంటే పేషెంట్స్ కి తీసుకుపోయిన దృశ్యాలు ఉన్నాయి గాంధీ మెడికల్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే దగ్గర. అయితే మీరు చేయండి అన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము చేసినాం, హెల్త్ మినిస్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా చేసినాం, సిగ్నేచర్ క్యాంపెయిన్. అది ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు. ఇక్కడ హెల్త్ సెక్టర్ అనేది చాలా పెద్ద రిఫార్మ్స్ కావాలి, ఎందుకంటే ఇది ఎక్స్ప్లాయిటేషన్ ప్రైవేట్ సెక్టర్లో బాగుంది. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ కదా ప్రజల దానికి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెరగకపోవటానికి ఏం కారణం అంటారు? ఫస్ట్ ఏమో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి లోకల్గా కలెక్టర్ ఉంటాడు. అక్కడ కలెక్టర్ను ఎమ్మెల్యే ఒక బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఎంజిఎం తీసుకుంటే, నేను ఎంజిఎంలో హౌస్ సర్జన్ చేసిన కాబట్టి వాళ్ళు మీటింగ్స్ చేసుకుంటారు. కానీ మీటింగ్స్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ ఎక్స్రే మెషిన్ కానీ సిటీ స్కాన్ మెషిన్ కానీ ఒక 20 years పాత ఉంది, ఇది రిప్లేస్ చేయాలి. అది రిప్లేస్ చేయాలంటే అది వాళ్ళు రాసి పంపిస్తే ఇక్కడికి హెల్త్ మినిస్టర్, అది పైసలు అయితే క్లియర్ కావాలి, అది బ్యూరోక్రసీలో స్టక్ అయిపోతుంది. అయితే ఆ మెషిన్స్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంజిఎం పోండి, ఒక సిటీ స్కాన్ తిప్పియండి, అదే సిటీ స్కాన్ మళ్ళీ వేరే విబిఆర్ డయాగ్నోస్టిక్ సంథింగ్ ఎక్కడైనా తీసుకుంటే ఆ క్వాలిటీ కంపేర్ చేయండి, లేదు. ఎందుకంటే అది పాత మెషిన్స్ అయిపోయినాయి. అయితే ఆ మెషిన్స్లో వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ చూసి అదే ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తారు. అందుకోసం గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఇప్పుడు జనాలు భయపడుతారు. ఇప్పుడు వీళ్ళకి రిసోర్సెస్ లేని వాళ్ళే పోతారు. అక్కడ చుట్టుపక్కల ఖమ్మం, కరీంనగర్ ఏమైనా పెద్ద అది ఉంటే ఎంజిఎంకే తీసుకొస్తారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ మంచిగా లేదు, ఎందుకంటే అక్కడ ల్యాబ్స్ కూడా సరిగా లేవు. అది ల్యాబ్స్కి వ్యాలిడిటీ చేయరు, క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అనేది ఒక మెషిన్ ద్వారా చేస్తారు కదా, ఆ మెషిన్ కి క్వాలిటీ చెక్ ఉండాలి, క్వాలిటీ కంట్రోల్ చెక్ ఉండాలి. అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు మీకు సిబిసి ఒక మామూలు బ్లడ్ టెస్ట్ చేయాలంటే కూడా ఆ వాల్యూస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా డౌట్ ఉంటుంది, ఎందుకంటే అది మెషిన్స్కి ఎప్పుడు క్వాలిటీ కంట్రోల్ కూడా చేయాలి. చాలా మేజర్ ఇది తీసుకోవాలి. అయితే అది వాళ్ళకి అదే ఎంజిఎంలో అడ్మిట్ అయ్యి బయట ల్యాబ్ టెక్నీషియన్ పట్టుకొచ్చి అది ల్యాబ్ తీసుకొని బయట టెస్ట్ చేపిస్తారు కొంతమంది, కొంచెం మంచిగా పైసలు ఉన్న వాళ్ళు కొంచెం, లేకుంటే అది ఆ మెషిన్స్తోనే వీళ్ళు నడుపుతారు. చాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, డాక్టర్స్కి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవ్వాలి, ఒక టోల్ ఫ్రీ నంబర్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్కి రైట్స్ అనేది ఒక 5-6 రైట్స్ ఉంది. ఇట్లా ఒక టోల్ ఫ్రీ నంబర్ చేసి ఆ డాక్టర్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్కి విపరీతంగా సాలరీస్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ చూస్తే మాత్రం డిస్మాల్. అంటే డాక్టర్స్ ఒక్కటే కాదు కదా, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఇంపార్టెంట్. అది లేదు, పాత మెషిన్స్, హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. పాత మెషిన్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రైనింగ్ అప్డేట్ చేయరు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి పోతే వేరే ల్యాబ్ టెక్నీషియన్ వస్తే ఆయనకి ట్రైనింగ్ ఉండదు. ఆ మెషిన్స్ కి క్వాలిటీ కంట్రోల్ చేయరు, చెక్ చేయరు. అయితే అదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ అడ్వైజరీ బోర్డ్ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఇంకా సూపరింటెండెంట్ కానీ, ఇంకా కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు ఆ కమిటీలో నాకు తెలిసిన పరంగా, వాళ్ళు ఒక 1 monthకి మీటింగ్ అయినప్పుడు ఇది ఒక్కసారి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఆ దానికి మొత్తం పర్యవేక్షించి బయట నుంచి ఒక ఎన్ఆర్ఐ అడ్వైజర్ కానీ అట్లా ఏమైనా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఈ మెషిన్ ఎప్పటి నుంచి ఉంది, దీనికి రిప్లేస్మెంట్ కావాలి, ఒక 1 monthలో మీరు రిప్లేస్ చేయండి. అట్లా గవర్నమెంట్ నుంచి మనకు ఛానల్ ఉంటే అది మెషిన్స్ రిప్లేస్ అయితే క్వాలిటీ కంట్రోల్ అవుతుంది, ప్లస్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఉంటుంది, దాని ద్వారా డాక్టర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది.
ఓకే, మేము మీ వైపు నుంచి ఇంకా ఎక్కువ హెల్త్ దాంట్లో ఐఏఎఫ్ సేవలు ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము. చేస్తాం, చాలా అవసరమైనటువంటి డెఫినెట్లీ చేస్తాం. మేము అదే రికమెండేషన్ ఇచ్చాము. ఎన్ఆర్ఐ అడ్వైజరీ పొజిషన్ ఒకటి ఇస్తే మేము హెల్త్ పరంగా మీకు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి మేము పైసలు సేవ్ చేస్తాం ఫ్రమ్ ద ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడు హెల్త్ కార్డ్ అని పెట్టారు, దాంట్లో కానివ్వండి, ఇంకా ఓవరాల్ ప్రైవేట్ హాస్పిటల్కి మానిటరింగ్ బోర్డ్ అని పెట్టండి. దాంట్లో ఎన్ఆర్ఐ ఫిజిషియన్స్గా ఒకరికో ఇద్దరికో పెడితే మేము కూడా మా ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఆ బోర్డ్ని ఒక పొజిషన్ స్టాట్యుటరీగా ఇస్తే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి మేము రెగ్యులేట్ చేస్తాం. మీకు కాస్ట్ ఆఫ్ బిల్స్ అనేది మేము తక్కువ చేస్తాం. ఇంకా క్వాలిటీ ఆఫ్ కేర్, హెల్త్ కేర్ అనేది మేము ఇంప్రూవ్ చేస్తామని దామోదర్ రాజనరసింహ గారికి జనవరిలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 15 minutes 1-on-1 టైం తీసుకొని నేను మాట్లాడితే ఆయన ఇప్పుడే నేను వచ్చిన కొంచెం టైం ఇచ్చి నేను మళ్ళీ మీతో కాంటాక్ట్ చేస్తా అని చెప్పారు. ఓకే, అంటే ఓకే, తెలంగాణ సెంట్రిక్గా మీరు చేస్తున్న కృషి చాలా పెద్దది. అంటే కనిపించే కృషి కాదు, వెనక నుంచి చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా అవసరమైనటువంటిది పబ్లిక్ ఒపీనియన్ని గ్యాదర్ చేయటం అనేటటువంటిది. అయితే తెలంగాణ కాకుండా అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఐఏఎఫ్ ఫోకస్ దేని మీద ఎక్కువగా? ఐఏఎఫ్ ఇప్పుడు మీరు చూశారు, మీరు వస్తూనే ఉంటారు మా ప్రోగ్రామ్స్కి. పంజాబ్ ఎలక్షన్ ఫోరం అని కండక్ట్ చేశాం. ఆప్ ఇంకా కాంగ్రెస్ వాళ్ళని పిలిచి అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, అక్కడ జనాలకి మనం ఎట్లా అంటే మన బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లా మనం పబ్లిక్లో తీసుకుపోవాలి ఒపీనియన్ అనేది ఆ ఎలక్షన్ ఫోరం అన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు లైక్ వైజ్ కర్ణాటకలో చేసినాం. కర్ణాటకలో ఒక సెఫాలజిస్ట్ మా గ్రూప్లో ఉన్నాడు. ఆయనే ఒక 3 months బిఫోరే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాంగ్రెస్కి వేవ్ మంచిగా ఉంది. అయితే ఆయనకి తీసుకొచ్చి మేము కర్ణాటకలో మా వీడియోస్, మన ఇండియా అలయన్స్ కానీ కాంగ్రెస్కి మీరు ఓట్ వేయాలి అనే ఆ వీడియోస్ అనేది వాళ్ళకి పంపిస్తే ఆ కాంగ్రెస్ గ్రూప్లలో 2 lakh వాట్సాప్ గ్రూప్స్లో మా మెసేజ్ పోయింది కాంగ్రెస్లో. అట్లనే ఢిల్లీలో చేశాం, ఢిల్లీ ఎలక్షన్ ఫోరంలో. అప్పుడు ఆప్ అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి పిలిచినాం. మణిపూర్ వైలెన్స్ మీద చేసినాం, సుప్రియా శ్రీనేట్ని పిలిచినాం. అలాగే కాన్స్టిట్యూషన్ మన ఆర్టికల్ 371 అది మన 370 రద్దు అయినప్పుడు కూడా మేము ప్రశాంత్ భూషణ్ తీసుకొచ్చి అబ్రప్ట్లీ, అప్పుడు యోగేంద్ర యాదవ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అబ్రప్ట్లీ కాన్స్టిట్యూషన్ మన అబ్రాగేషన్ చేశారు కాశ్మీర్ ఇష్యూ మీద అని. అది వ్యాలిడిటీ ఏంది అనేది దాని మీద కూడా చర్చా వేదిక పెట్టినాం. ఇలాగే ఇండియా పరంగా ఎక్కడైనా మనకి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా పాలసీస్ అయినప్పుడు మేము ఇండియన్ అమెరికన్ ఫోరం తరఫున ఇండియా లెవెల్లో కవితా కృష్ణన్ గారిని పిలిచినాము. అప్పుడప్పుడు యాక్టివిస్టులను చాలామందిని పిలిచారు, మీరు కూడా ఉన్నారు. అప్పుడు పిలిచి ఆ వేదికను మేము చేసినాం. ఆ వేదిక ఆ వీడియోని తీసుకొని మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్గా ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఇండియా నుంచే సొల్యూషన్ రావాలి. మన ఎన్ఆర్ఐస్ మనం ఏం చేయలేం. మేము జస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతాం, మనము సోషల్ మీడియా త్రూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం. కానీ మీరు ఇక్కడ యాక్టివిస్టులు కానీ, మీరు ఒక పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ మేకర్ కానీ, ఇక్కడ ఇంటలెక్చువల్స్ కానీ ఇక్కడ నుంచే సొల్యూషన్ రావాలి. సొల్యూషన్కి ఎవరు మంచి సొల్యూషన్, పబ్లిక్ ఒపీనియన్కి ఎవరు పబ్లిక్ తరఫున నిలబడుతున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఒకవేళ ఒక ఇంటలెక్చువల్స్ మళ్ళీ గవర్నమెంట్లో ఉండి ఇక వాళ్ళకి సైలెంట్ అయితే మేము సపోర్ట్ చేయం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. వీ విల్ స్పీక్ ట్రూత్ టు ద పవర్, దట్స్ అవర్ మిషన్. ఇన్ దట్ ప్రాసెస్ ఎవరికైనా హర్ట్ అయితే కావచ్చు, కానీ మన ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. లెట్ ఇట్ కాజ్ ప్రాబ్లమ్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బట్ దిస్ ఇస్ ద మోటో. ఇప్పుడు అంటే ఈ క్రమంలో మీరు చెప్తున్నటువంటి క్రమంలో మీరే అన్నారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చాయంటే ముఖ్యంగా బీజేపీ రూల్లో మతతత్వానికి ఫాసిజానికి చేస్తున్నటువంటి దాంట్లో యాజ్ ఎ ముస్లింగా కూడా మీరు మాట్లాడుతున్నారు. అంటే అట్లాంటప్పుడు ఎలాంటి ఛాలెంజ్, వ్యక్తిగా కాదు మీకు ఐఏఎఫ్ ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి? ఒకటి ఐఏఎఫ్ ప్రిన్సిపల్ మనం ఫామ్ చేసినప్పుడు ఏమనుకున్నాం మేడం అంటే పర్సనల్ లెవెల్ మీద మనకి ఎవరితోని ఏది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు బీజేపీకి పాలసీస్కి మేము అపోజ్ చేస్తాం, కాకపోతే పర్సన్కి కాదు. ఇప్పుడు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఆయన ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్,
అయితే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అడ్రస్ హిమ్ యాజ్ ఆనరరీ ప్రైమ్ మినిస్టర్ అంటిల్ యాజ్ లాంగ్ యాజ్ హీస్ ప్రైమ్ మినిస్టర్. అయితే ఐఏఎఫ్ ఇప్పటివరకు పాలసీ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాకు బీజేపీ ఐటీ సెల్ నుంచి, అక్కడ ఉన్నారు బీజేపీ ఐటీ సెల్, మీకు ఒక ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ మొన్న ఆటాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. శ్రీధర్ బాబు కూడా డయాస్ మీద ఉండే, అక్కడ తెలంగాణ మీద చర్చా వేదిక పెట్టిండ్రు. వాళ్ళకి తెలుసు ఐఏఎఫ్ ఏం పని చేస్తుందని. అక్కడ మోడరేటర్ ఏమో బీజేపీ, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన మోడరేట్ చేస్తున్నాడు ఎన్ఆర్ఐగా వ్యక్తిగతంగా. ఆయనే మాకు రికగ్నైజ్ చేసిండు. అంటే పర్సనల్లీగా మాకు రిలేషన్స్ ఉన్నాయి, కానీ పాలసీ పరంగా మేము డిఫర్ చేస్తాం. అయితే ఇప్పటివరకైతే ఐఏఎఫ్ బీజేపీ వాళ్ళకి తెలుసు మేము పనిచేస్తున్నాం, కానీ పాలసీ వైజ్ పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకైతే స్కానర్లో రాలేదు. ఇంకా మేము అది ఉద్దేశం కూడా లేదు. డైరెక్ట్గా ఒక మార్క్ ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో అనెథికల్ పోస్టింగ్స్ వేసి అట్లా ఏం, ఓన్లీ పాలసీ పరంగా మేము డిఫర్ చేస్తాం. కాబట్టి ఇండియన్ అమెరికన్స్ ఫోరం అనేది ఇట్ ఈస్ వైడ్లీ రిగార్డెడ్. ఎన్ఆర్ఐ సెక్షన్స్ లో కూడా అరే జమీల్ అంటే యూనో హీ టెల్స్ ద ట్రూత్ అని ఒక ఉంది. ఇంకా ఇక్కడ కూడా చాలా మంది ఇప్పుడు మొన్న డిఫెక్షన్స్ మీద మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. ఒక డిఫెక్షన్ అనేది పబ్లిక్ మ్యాండేట్ కి వయలేట్ చేస్తుంది మేడం. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో వచ్చి టికెట్ తీసుకొని ఆ పార్టీకి రిజైన్ చేయకుండా అక్కడ స్పీకర్ దగ్గర రెసిగ్నేషన్ ఉంది అంటే రెసిగ్నేషన్ అది మ్యాటర్ పెండింగ్ ఉంది, ఆయన ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ చేస్తే మేము చెప్పినాం మేము ఇట్లా పోస్ట్ చేస్తామని. అది స్టాండ్ తీసుకున్నాం. ఆ స్టాండ్ తీసుకుంటే వేరే పార్టీ వాళ్ళు నాకు కంగ్రాచులేషన్స్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు నాకు అభినందించి థ్యాంక్ యూ జమీల్ భాయ్ అని రాశారు. అయితే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇస్ ఐఏఎఫ్ వాంట్స్ టు ప్రమోట్ క్లీన్ పాలిటిక్స్. దట్స్ ద మెయిన్. అయితే క్లీన్ పాలిటిక్స్ లో పాలసీ వైజ్ గా మనం క్రిటిసైజ్ చేస్తే యూనో బీజేపీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ వాళ్ళకి పాయింట్స్ ఉండవు. వాళ్ళు తప్పు చేసిన దానికి మేము హైలైట్ చేసినాం కాబట్టి వాళ్ళకి పాయింట్స్ ఉండవు. ఏమైనా పాయింట్స్ వైజ్ మేము డిబేట్ చేస్తే మేము చేస్తాం, కానీ వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఎవరికి క్రిటిసైజ్ చేయలేదు. ఇప్పుడు సెంటర్ లెవెల్లో అంటే కాంగ్రెస్ చాలా చోట్ల కంటెస్ట్ చేస్తుంది, ఓడిపోతుంది. అంటే ఒక ఎమర్జింగ్ పొలిటికల్ ప్రతిపక్షంగా పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల డిఫీట్ అవుతుంది. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ప్రియాంక గాంధీ కావచ్చు, వేరే అదర్ లీడర్స్ కావచ్చు, వీటితో మీ రిలేషన్ అనేటటువంటిది ఎట్లా? ఇక్కడ కాంగ్రెస్లో నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో ఐటీ సెల్కి కో చైర్మన్ ఇప్పుడు కూడా ఉన్నాను. అయితే నాది ఒక ఇప్పుడు రాజకీయాలు చూస్తే రాహుల్ గాంధీ కొన్ని స్టేట్స్లో గెలిచాడు, కొన్ని స్టేట్స్లో కాంగ్రెస్ రాలేదు. ఎందుకు అవుతుంది పరిస్థితి అంటే రెండు కారణాలు. ఒకటేమో లీడర్షిప్ అండి. లీడర్షిప్ ఒకటి రాహుల్ గాంధీ చూశారు, మీరు ప్రియాంక చూశారు, వాళ్ళు సుదీర్ఘంగా పోతారు, క్యాంపెయిన్ చేస్తారు, ఒక వేవ్ క్రియేట్ చేస్తారు. కానీ దాంట్లో సెకండ్ ర్యాంక్ లీడర్స్ ఎవరున్నారో మీరు ఒక ఇద్దరిని చూపెట్టండి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ పోతారు, చాలా వేవ్ క్రియేట్ చేస్తారు, జనాలు వస్తారు, సివిల్ సొసైటీ వాళ్ళకి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. కానీ థర్డ్ ఒక లీడర్ చూపెట్టండి, పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ ఉన్న లీడర్ చూపెట్టండి. అదొకటి మెయిన్ కారణం. సెకండ్ ఏంటంటే ఆర్గనైజేషన్. కాంగ్రెస్లో ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు ఒక వాళ్ళ వర్కింగ్ కమిటీ ఉంది, వాళ్ళది ఏఐసిసి ఉంది, తర్వాత మన పిసిసిస్ ఉన్నాయి, డిసిసిస్ ఉన్నాయి. ఆ లెవెల్ చూసుకుంటే దాంట్లో చోజన్ పీపుల్ ఉన్నారు. పబ్లిక్లో ఒక వేవ్ క్రియేట్ చేయడానికి ఏ రాజకీయ మెచ్యూరిటీ కావాలో ఆ లీడర్స్ లేరు. దట్స్ వై కాంగ్రెస్ ఈస్ ఫెయిలింగ్. ఆర్గనైజేషన్ వైజ్ యూ కెన్ నేమ్ అప్ టు 10 people, యూ కెనాట్ నేమ్. ఒక ఇద్దరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా మేడం, తర్వాత అందరూ రాజ్యసభ మెంబర్సే, జయరాం రమేష్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అందరు ఎలక్టెడ్ ఎవరు లేరు. అంటే చరిస్మా ఉన్న లీడర్స్ దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్. నంబర్ 1. నంబర్ 2, ఆర్గనైజేషన్కి రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ చేసి నేను ఒక క్వశ్చన్ అడిగాను పవన్ ఖేరాకి, సరే సల్మాన్ ఖుర్షిద్ గారు ఒక ఆర్టికల్ రాశారు. వాళ్ళు ఏం రాశారంటే
కాంగ్రెస్లో ఆర్ఎస్ఎస్ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంది, వాళ్ళు సెక్యులరిజం యూజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరని సల్మాన్ ఖుర్షిద్ గారే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాశారు. నేను అడిగాను క్వశ్చన్, నేను అన్నాను పవన్ ఖేరా గారు మీరు చెప్పండి, మీ సల్మాన్ ఖుర్షిద్ గారే ఈ ఆర్టికల్ రాశారు, దాంట్లో సోషల్ జస్టిస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకుంటే లేరు. మైనారిటీ నాయకులు ఎవరు, గులాం నబీ ఆజాద్ ఉండే, మన పటేల్ ఉండే, అహ్మద్ పటేల్ లేరు, వేరే వేరే సెక్షన్స్ చూసుకోండి లేరు. అయితే ఆర్ఎస్ఎస్ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంది అని చెప్పేసి అనే ఆర్టికల్ రాస్తే క్వశ్చన్ ఇస్తే ఏమన్నారంటే కాంగ్రెస్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్, బట్ కాంగ్రెస్ ఈజ్ ఇన్ ద మిడిల్ అన్నారు. అయితే నేను చెప్పిన ఇఫ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఈజ్ ఇన్ ద మిడిల్, ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఇన్ ద మిడిల్, ఈజ్ హెవీలీ ఇన్ఫిల్ట్రేటెడ్ విత్ రైట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక లీడర్ వచ్చారు, రాహుల్ గాంధీ వచ్చారు అమెరికాకి. అయితే అక్కడ న్యూ జెర్సీలో వీళ్ళ మన వీడో ఉంటుంది అనమాట, గుజరాత్ ఎంపీ అనే రియాడ్స్లో ఆయన చనిపోయారు. వాళ్ళ వైఫ్ ఉంటుంది అక్కడ, ఆమె చాలా వెల్ నోన్ మీకు కూడా. అయితే వాళ్ళకి విజిట్ చేయమని చెప్పారు. చెప్తే ఇమ్మీడియట్గా స్టాప్ చేసేసారు వాళ్ళ కోటరీ. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అరే అది కాంగ్రెస్ ఎంపీ వాళ్ళ వీడో, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది గుజరాత్ రియాడ్స్ లో, ఆమె పేరు నాకు గుర్తొస్తలేదు, బట్ షీ ఈస్ దేర్. అయితే పోమంటే వాళ్ళ కోటరీ వచ్చేసి మా ఫ్రెండ్కి ఆపేశారు. ఎందుకంటే అక్కడ మైనారిటీ కదా, అక్కడ పోతే మెజారిటేరియన్ ఓట్స్ మాకు రావు, నేను ఇది అందుకోసమే వాళ్ళు ఆపేశారు. అయితే ఇట్లా కాంగ్రెస్లో కూడా కొంచెం ఆర్ఎస్ఎస్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంది మేడం. అయితే మేము అపీల్ చేశాం, రాహుల్ గాంధీకి ఓపెన్ లెటర్ రాసినాం, నేను పర్సనల్గా ఢిల్లీలో పోయి మెమోరండం ఇచ్చాను, ఇది వీ హ్యావ్ టు కరెక్ట్ ద కోర్స్, లెట్ ఇట్ బి, పీపుల్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్, బట్ వెన్ యూ ఆర్ సేయింగ్ కాంగ్రెస్ ఇన్ ద మిడిల్, then establish a social justice in the Congress organization. People should see that there is an inclusivity. Where there is a talent, you recognize them. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకి పక్కకు పెట్టేసి ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ, బీఆర్ఎస్ ఇన్ఫిల్ట్రేటర్స్ కానీ, ఇంకా బీజేపీ ఇన్ఫిల్ట్రేటర్స్ పెట్టుకుంటే ఒక మీటింగ్ సక్సెస్ఫుల్ చేస్తారు వాళ్ళు పైసలతో. కాబట్టి ఏంటంటే జనాలకు పోదు మెసేజ్. దిస్ ఇస్ వాట్ వీ టోల్డ్ ఇన్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో కూడా అదే చెప్పాము. అందుకోసం మేము దూరం ఉండి ఐఏఎఫ్ అని ఫామ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ జమీల్ గారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉంటారు. అమెరికాలో చాలామంది ఇండియన్ సిటిజన్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా అక్కడ ఎలక్షన్స్ అయ్యాయి. అంటే అంటే జనరల్గా ఎటువైపు ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రజల మూడ్ అమెరికన్ పాలిటిక్స్లో, డెమోక్రట్స్, రిపబ్లిక్, అంటే బ్రాడ్గా అడుగు అంటే ఎటువైపు ఉంటుంది? ఇండియన్ అమెరికన్స్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మేడం, బోత్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ ఇన్ యుఎస్ పాలిటిక్స్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మోదీ చీఫ్ మినిస్టర్ ఉండే గుజరాత్కి, అయితే ఆయనకి రానియలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ పార్క్లో ఒక 500,000 400,000 జనాలను ఎక్కట్ట చేసుకొని అక్కడ గుజరాత్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేపించారు ఇండియన్స్. ఎలక్షన్స్ కాకముందు 1-2 months బిఫోర్ ఎన్ఆర్ఐస్ నో దట్ బీజేపీ ఇస్ కమింగ్ ఇన్ పవర్. ఫస్ట్లో 2014, ఎందుకంటే దే ఫాట్ ఫర్ ఇట్, దే సపోర్టెడ్, దే క్యాంపెయిన్. అక్కడ ఎన్ఆర్ఐ బీజేపీ సెల్ ఉంది కదా, వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆప్ ఎన్ఆర్ఐఎస్ఎల్, వీళ్ళు ఏం చేస్తారంటే 2 months బిఫోరే వాళ్ళ వాలంటీర్స్ ఫోన్ క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళ దగ్గర టోల్ ఫ్రీ నంబర్ ఏదో ఉంది, ఆ ఫోన్ ఆ ఓటర్స్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అయితే అది ఇంకోటి ఏంటంటే ఫండింగ్, అది ఫండింగ్ వాళ్ళకి ఉంటుంది. అయితే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక మినిస్టర్ ఉండే బీజేపీది, అయితే మాకు సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ అయితే ఉంటుంది కదా ఐటీ సెల్ వీళ్ళతో బీజేపీతో. అయితే ఏమన్నాడంటే సెక్యులరిజం అనే వర్డ్ కాన్స్టిట్యూషన్లో తీసేయాలన్నాడు. అక్కడ డాలస్ నుంచి ఒక ఐటీ సెల్. 1 month తర్వాత అదే స్టేట్మెంట్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ హియర్ ఢిల్లీ. సో వాట్ దట్ మీన్స్ ఇస్ దే ఆర్ వెల్ ఆర్గనైజ్డ్. ద ఐటీ సెల్ ఎన్ఆర్ఐ అనేది బీజేపీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ ఇస్ ఆప్.
ఈ ఇద్దరు వాళ్ళ పార్టీస్ కొరకి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఎలక్షన్స్ ఇక్కడ మీరు పబ్లిక్ ఒపీనియన్ అనుకోండి, ఇటు వస్తుంది అటు వస్తుంది, అక్కడ రిజల్ట్స్ మాత్రం మాకు ఫస్ట్ వస్తుంది. అలాగే అమెరికన్ పాలిటిక్స్లో ఇప్పుడు ఈ టర్మ్లో ఇండియన్ అమెరికన్ 70% దే ఓటెడ్ ఫర్ ట్రంప్. అది మాత్రం వాస్తవం. ఇంకా ఇప్పుడు ఇండియన్ అమెరికన్స్ అక్కడ లోకల్ పాలిటిక్స్లో కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పబ్లిక్ పాలసీస్ మీద మనది కూడా సేవ్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. చాలా మంది మీరు చూసే ఉంటారు, కాంగ్రెస్ మెన్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఇప్పుడు సెనేట్ కూడా ఫైట్ చేస్తున్నారు. అక్కడ లోకల్ కాంగ్రెస్ లో కూడా ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. నేను కూడా ఒక చిన్న మున్సిపల్ కౌన్సిల్ కి మొన్న ఎలక్ట్ అయ్యాను, ఎందుకంటే ఐ వాంట్ టు నో వాట్ ద గవర్నెన్స్ ఇస్ అట్ ద మున్సిపల్ లెవెల్ అని. నేను కూడా ఫస్ట్ ఇండియన్ అమెరికన్ గా మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు ఐ వన్ ద ఎలక్షన్స్ అండ్ ఐఎమ్ ద ట్రస్టీ ఆఫ్ దట్ విలేజ్. ఇట్ హ్యాస్ 8,000 పాపులేషన్. ఇట్ డీల్స్ లైక్ ఎ మున్సిపాలిటీ దేర్. ఓకే, సో చాలా యాక్టివ్ అవగాహన ఉంటుంది, చాలా యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు మా ప్రోగ్రాంలో నిన్న చెప్పారు కదా, అక్కడ ఎన్ఆర్ఐస్ పొలిటికల్గా దే ఆర్ వెరీ యాక్టివ్. దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ ఆల్సో దే ప్లేడ్ ఎ వెరీ మ్యాసివ్ రోల్. ఇండైరెక్ట్లీ, యూనో, they may not come in front, but with their own circle they played a role. లాస్ట్ క్వశ్చన్, తెలంగాణలో అంటే తెలంగాణ అంటేనే ఒక మిక్స్డ్ కల్చరు, అంటే గంగా జమున తహజీబ్ అంటారు, హిందూ ముస్లిం, అంటే ఒక ఫ్రెటర్నిటీ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎంత వ్యతిరేకత సృష్టించాలి, మత వైషమ్యాలు సృష్టించాలని చూసినా కానీ ఇక్కడ అంటే మైనారిటీస్గా మొత్తం దేశం మొత్తం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉన్నటువంటి ముస్లిమ్స్ లేకపోతే అదర్ మైనారిటీ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ అంటే అప్లిఫ్ట్మెంట్ కోసం, ఒక సామాజిక పరంగా అభివృద్ధి కోసము ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మైనారిటీ మినిస్టర్ని మీరు చేయలేదు ఇంతవరకు. 1 సంవత్సరం అయింది. అయితే ఇది ఒకటి మైనారిటీస్లో ఒక చిన్న వ్యతిరేకత వచ్చేసింది. అరే మేము చేసినాం, కాంగ్రెస్కి మేము ఓటేసినాం, కానీ ఇప్పటివరకైతే మైనారిటీ మినిస్టర్ ఇవ్వలేదు. అదొకటి. నెంబర్ 2, మైనారిటీస్కి సంబంధించిన 2 ఇష్యూస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఒకటేమో జాబ్స్, ఎంపవర్మెంట్. అయితే ఎంప్లాయ్మెంట్, అయితే ఎడ్యుకేషన్కి మీరు చూసుకుంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తెలంగాణ ఎడ్యుకేషనల్ కమిషన్ అని వేసింది. ఇక్కడ హైదరాబాద్లో మైనారిటీ కాలేజెస్ ఎంత కాలేజెస్ ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి. ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ, మైనారిటీ కాలేజెస్ కానీ మైనారిటీ ఎడ్యుకేషనల్ స్కూల్స్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి మైనారిటీ నుంచి కూడా తెలంగాణ ఎడ్యుకేషనల్ కమిషన్లో మీరు ఒక ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే బాగుండదు. అది చేయలేదు. చాలా మందికి వ్యతిరేకత అక్కడ ఉంది. వక్ఫ్ సంబంధించిన వక్ఫ్ చైర్మన్ అయితే మీరు అపాయింట్ చేస్తారు, మైనారిటీ కమిషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని మీరు ఫామ్ చేస్తారు. వక్ఫ్లో ల్యాండ్స్ అనేది చాలా మంది ఇల్లీగల్గా ఆక్యుపై చేసి ఉన్నారు. వక్ఫ్ బోర్డ్కి మేము అక్కడ మేనిఫెస్టో అయినప్పుడు కూడా మేము చెప్పాము, జ్యుడిషియల్ కమిషన్గా మీరు జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వండి. అది లేకుంటే వక్ఫ్ బోర్డు నామినల్ ఉంటుంది, జస్ట్ ప్రోటోకాల్ పొజిషన్ ఉంటుంది. ఆ వక్ఫ్ బోర్డ్ చైర్మన్కి పైసలు పోతాయి గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి, ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి. దానికంటే తప్పేకు వక్ఫ్ బోర్డులో రెవెన్యూ ఎంత ఉంది మేడం అంటే, గవర్నమెంట్ పైసలు ఇచ్చి ఎడ్యుకేషన్ గురించి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి ఇల్లీగల్ ఆక్యుపేషన్ నుంచి మీరు తీసుకొచ్చి ఆ రెవెన్యూ వక్ఫ్ బోర్డ్ని స్ట్రెంథెన్ చేస్తే ఆ పైసలతోని మీరు చిన్న చిన్న స్కూల్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్స్ అనేది మైనారిటీస్లో చాలా ఉంది. 10th తర్వాత చిన్న చిన్న ఆక్యుపేషన్లో వెళ్ళిపోతారు, వెల్డింగ్, అటు స్కూ పంక్చరు, దిస్ అది ఏదో చేస్తూ ఉంటారు. అది మీరు ట్యాప్ చేయగలిగితే వక్ఫ్ ప్రాపర్టీ ల్యాండ్ రెవెన్యూని మీరు ప్రాపర్ యూజ్ చేస్తే వక్ఫ్ బోర్డ్లో నామినేషన్ పొలిటికల్ కాకుండా మంచిగా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు రిక్రూట్ చేస్తే ఈ పొలిటికల్ అపాయింటీస్ మీరు స్టాప్ చేసి మంచి బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తే ఆ వక్ఫ్ బోర్డ్ రెవెన్యూతోనే మీరు మైనారిటీ ఇష్యూస్ మీరు సాల్వ్ చేయొచ్చు. అదొకటి. ఇంకా మన ఎంప్లాయ్మెంట్ మైనారిటీస్ మొత్తము చాలా మంది మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చేస్తారు, మిడిల్ ఈస్ట్ వెళ్ళిపోతారు.
అయితే అట్లా కాకుంటే మైనారిటీస్కి ఈ ఐటీ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ కొంచెం రిజర్వేషన్ అనేది పెట్టి మీరు ఎప్పుడు ఆ కంపెనీస్ తీసుకొచ్చినప్పుడు ఆ 20% ఎంప్లాయ్మెంట్ తెలంగాణ యూత్కి ఇస్తూ దాంట్లో కొంతమంది మన మైనారిటీస్కి రిజర్వ్ చేస్తే అక్కడ వీళ్ళ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనేది అవుతుంది. ఈ 4 ఇష్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ జమీల్ గారు. థ్యాంక్ యూ. ఇది మన సంభాషణలో డాక్టర్ జమీల్ గారు పంచుకున్నటువంటి అభిప్రాయాలు. ఒక ఎన్ఆర్ఐగా, తెలంగాణ వాసిగా, తెలంగాణ అభివృద్ధి కోసము తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా అది పాలసీ కావచ్చు, రాజకీయ పరంగా, హెల్త్ పరంగా కావచ్చు, అనేక అంశాల్లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రికమెండేషన్స్ని, జమీల్ గారు ఇస్తున్నటువంటి రికమెండేషన్స్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ప్రభుత్వము అన్నటువంటి రికమెండేషన్ని బలంగా తీసుకోవాలని కోరుకుంటుంది ప్రజాతంత్ర. ఆ రకంగా జమీల్ గారి రికమెండేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం వినాలని చెప్పి, ఒక నిజమైనటువంటి ప్రజాప్రభుత్వంగా మారాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.